నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కమ్యూనిస్టు పార్టీల ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలపై మోడీ, అలాగే ఉత్తరప్రదేశ్లో మళ్ళీ ఎవరైనా దాదాగిరి, గుండాగిరి, రౌడీయిజం, మాఫియా అంటే తొక్కదీస్తానని యోగి మాస్ లెవెల్లో వార్నింగ్ ఇచ్చిండట. దానికి సంబంధించిన ఆర్టికల్స్ని ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. అసలు మన దేశానికి చెందిన పార్టీ అలాంటి మేనిఫెస్టోని విడుదల చేస్తుందా అనిపిస్తుంటుంది కమ్యూనిస్టు మేనిఫెస్టో చూస్తే. కమ్యూనిస్టులు విడుదల చేసిన మేనిఫెస్టోలో భారత్లో ఉన్న అణుబాంబులన్నింటినీ ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు. అణుబాంబులు ఉన్నంత మాత్రాన బాంబులు వేల్చి విధ్వంసం సృష్టిస్తారని కాదు, పరాయి దేశాలు మన దేశం మీద దాడి చేయాలని ప్రయత్నిస్తే భయపడడానికి ఈరోజు భారత్ ఒక శక్తివంతమైన దేశం అని నిరూపించుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి అణుబాంబులు తయారు చేస్తే వాటిని ధ్వంసం చేసేస్తారట. ఇక ఏ దేశమైనా వచ్చి దీన్ని దోచేయండి, దోపిడీ చేసుకోండి అని వదిలేస్తారట. ఈ విషయంపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ ఇండీ కూటమిలోని కొన్ని పార్టీలు దేశంలో ఉన్న అణుబాంబులను ధ్వంసం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఒక పక్క మన శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్లు అణుబాంబులను కలిగి ఉంటే మనం మాత్రం అణుబాంబులను నిర్వీర్యం చేయాలట. ఇది భయంకరమైన దేశ వ్యతిరేక విధానం కాదా? అంటే భారతదేశాన్ని శక్తిహీనంగా తయారు చేయాలని కమ్యూనిస్టు పార్టీలు చూస్తున్నాయా? ఇంతకంటే దారుణమైన దేశద్రోహం ఉంటుందా అంటూ ప్రధాని మోడీ కమ్యూనిస్టు పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఒక పక్క నుంచి శత్రు దేశాలు భయపడే విధంగా దేశాన్ని తయారు చేసి ఆర్థికంగా కానీ, యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా కానీ, అలాగే దేశంలోపు ప్రజలలో కానీ ఒక విశ్వాసాన్ని రేకెత్తించాలే తప్ప అణుబాంబులన్నింటినీ కూడా తీసేసి శత్రు దేశాలు అవి పెంచుకొని భారత్ మీద దాడి చేస్తా అన్న జీ హుజూర్ అన్నట్టు ఉండాలి అనే వీళ్ళ ఆలోచనని మోదీ మంచి వార్నింగ్ ఇచ్చింది కదా. ఆయన నాకు తెలవకడుగుతా అనా, కమ్యూనిస్టులు అంటే ఎర్ర జెండాల సినిమాల్లో చూసినా ప్రజల గురించి ఆలోచిస్తారు అనేది ఏ కోశాన మీరు ఆలోచించి గీ మేనిఫెస్టోని తయారు చేసిండ్రు ఒకసారి చెప్పండి. లేకపోతే ఈ మధ్యకాలంలో గదేదో సినిమా చూసిన జాతీయ జెండా కంటే కూడా ఎర్ర జెండానే ముఖ్యమని జాతీయ జెండా ఎగరేసేటోళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన సాంప్రదాయం మాత్రమే ఇంకా ఫాలో అవుతున్నారా? ఈ రెండిట్లో మీ మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలు ఏది నిజం అనుకోవాలి? సరే, మోడీ కమ్యూనిస్టు పార్టీలకు ఆ రకంగా వార్నింగ్ ఇస్తే యోగి దేశాన్ని తక్కువ చేయాలన్నా, దేశాన్ని విధ్వంసం చేయాలన్నా, దేశద్రోహం చేయాలన్నా మాస్ వార్నింగ్ మోడిస్తే ఉత్తరప్రదేశ్ విషయంలో యోగి కూడా గంతే ఉన్నాడు. చూడండి ఎట్లిచ్చిండో. ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న ఒక భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో మొన్నటి వరకు మాఫియా గ్యాంగులదే రాజ్యం అయిపోయింది. మాఫియా గ్యాంగులు చెప్పిందే చట్టం, చేసిందే న్యాయంగా మారింది. అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగేవి, పెద్ద ఎత్తున పత్వాలు జారీ చేయబడేవి. మహిళలకు రక్షణ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మాఫియా గ్యాంగులకు ఉత్తరప్రదేశ్లో ఉండాలంటేనే భయం వేస్తుంది. దాదాపు అన్ని మాఫియా ముఠాలను తొక్కి పారేశాం. వందల సంఖ్యలో ఎన్కౌంటర్లు చేసినాం. మాఫియాకు పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. దెబ్బతో మత కల్లోలాలు ఆగిపోయాయి. ఇప్పుడు అల్లర్లు చేయాలంటే మాఫియా ముఠాలు బెదిరిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇక మాఫియా ముఠాలను ఉత్తరప్రదేశ్లో నామరూపాలు లేకుండా చేస్తామంటూ యోగి ప్రతిజ్ఞ చేసిండు. నిజంగా కూడా ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే చాలా భయంకరంగా, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎలా మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడుకోవాల్సి వచ్చేది. ఇంకా అంతకంటే దారుణాలు ఉండేవి. అలాంటిది ఒక సన్యాసిని ముఖ్యమంత్రిని చేస్తారా, ఈయనేం చేస్తాడు అంటూ యోగికి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడారు. ఈరోజు యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రులు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కావాలని కోరుకుంటున్నారు. ఎస్, కొందరికి కొన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తేనే మిగిలిన వాళ్ళందరూ సెట్ అయిపోతారు. రారా బాబు బుజ్జి అని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టి 3 పూటల మేపినమనుకో కేజ్రీవాల్ సార్ లాగా కేజీలు పెరిగిపోతారు. లాభం ఏముంది? అనవసరమైన ఖర్చులు తప్ప. వీళ్ళు చేసిన దుర్మార్గాలకి యోగి తరపు ఒక ట్రీట్మెంటే కరెక్ట్ అని జనాలు అంటారు. చేసినాం ఎన్కౌంటర్ అయితే ఏంది? తప్పు చేసినామా? ప్రజల కోసం చేసినాం. ఆక్రమించిన భూములు, ఇండ్లను పేద ప్రజలకు అందించినాం. అసలు ఆర్థికంగా చతికిలపడ్డ రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పంతాలో తీసుకెళ్తున్నాం. మత కల్లోలాలు లేకుండా చేస్తున్నాం. విధ్వంసాలు జరగకుండా చూస్తున్నాం. బయోగ్యాస్, సౌర విద్యుత్తు, అయోధ్య రామ మందిరం ఆర్థికంగా పుంజుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఉత్తరప్రదేశ్ని డెవలప్ చేయడానికి మేముగా ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకుంటున్నామంటే ఏ మాఫియా కన్ను ఉత్తర వైపు పడట్లేదు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో చూడాలి, ఉండాలి అంటేనే భయపడుతున్నారు. కాబట్టి ఎస్, ఎవడైనా మళ్ళీ తోక దాడిస్తే అలాంటి ట్రీట్మెంటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అని ప్రతిజ్ఞ చేసి మరి మాస్ వార్నింగ్ ఇచ్చాడట. మరి ఇలాంటి సీఎం పిఎం భారతదేశానికి ఎంతవరకు అవసరం?
నిజంగా ఇలాంటి మాస్ వార్నింగ్ ఇచ్చే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.